ఎంటీ ఫ్యూయల్ ట్యాంక్ ఏ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తున్నారంట. ఆ ట్యాంక్ హాఫ్ ఎంటీ అయిన తర్వాత ఆ హాఫ్ ఎంటీ ట్యాంక్ని బీ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తున్నారంట. మళ్ళీ ట్యాంక్ హాఫ్ ఎంటీ అయిన తర్వాత ఏ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తున్నారంట. మళ్ళీ ట్యాంక్ హాఫ్ ఎంటీ అయిన తర్వాత బీ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తున్నారంట. ప్రజెంట్ ఆ ట్యాంక్లో ఏ టైప్ పెట్రోల్ ఎంత పర్సెంటేజ్ ఉంది అని అడుగుతున్నారు. ఏ టైపు, బీ టైపు. మొత్తం ట్యాంక్ కెపాసిటీ 100 అనుకుందాం. స్టార్టింగ్లో ఈ 100 ఏదో నింపేస్తున్నారు. సో ఏ 100, బి 0 ఉంటుంది. టోటల్ 100 ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ట్యాంక్ హాఫ్ ఎంటీ అవుతుందంట. అంటే ట్యాంక్ 50కి వచ్చేస్తుంది. హాఫ్ ఎంటీ అవుతుంది కాబట్టి ఇందులో సగం తగ్గిపోద్ది. సో ఇది 50 అవుతుంది, ఇది 0 ఉంటుంది. సో 50కి వచ్చేసింది. హాఫ్ ఎంటీ అయిపోయింది. హాఫ్ ఎంటీ అయిన తర్వాత బీ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తారంట. ప్రజెంట్ 50 ఉంది, ఇంకో 50 యాడ్ చేస్తే అప్పుడు 100 ఫిల్ అవుద్ది. ఆ 50 కూడా బీ టైప్తో ఫిల్ చేస్తున్నారంట. సో బి 50 అవుతుంది. ఈ స్టెప్లో ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఇది 50 ఉంటుంది. సో టోటల్ 100 ఫిల్ అయిపోయింది. ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు మళ్ళీ ట్యాంక్ హాఫ్ ఎంటీ అవుతుందంట. అంటే మళ్ళీ 50కి వస్తుంది. హాఫ్ ఎంటీ అవుతుంది కాబట్టి ఏ టైప్లో సగం తగ్గుతుంది, బీ టైప్లో సగం తగ్గుతుంది. అంటే ఇది 25 అవుతుంది, ఇది కూడా 25 అవుతుంది. సో టోటల్ 50కి వస్తుంది. ఇప్పుడు ఏ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తున్నారంట. ప్రజెంట్ 50 ఉంది, ఇంకో 50 యాడ్ చేస్తే 100 అవుతుంది, ఫిల్ అవుతుంది. సో ఆ 50 కూడా ఏ టైప్తో ఫిల్ చేస్తున్నారంట. అంటే ఏ టైపు 50 యాడ్ అవుతుంది. ఏ ఆల్రెడీ 25 ఉంది, ఇంకో 50 యాడ్ అవుతుంది. సో 50 + 25 75. సో ఏ టైప్ మొత్తం 75 అవుతుంది. ఈ స్టెప్లో బి ఏమీ యాడ్ చేయట్లేదు. సో బి 25 ఉంటుంది. సో టోటల్ మొత్తం 100 ఫిల్ అయిపోయింది. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ట్యాంక్ మళ్ళీ హాఫ్ ఎంటీ అవుతుందంట. అంటే మళ్ళీ 50కి వచ్చేస్తుంది. సో ఇందులో సగం తగ్గుతుంది, ఇందులో సగం తగ్గుతుంది. 75లో సగం 37.5, 25లో సగం 12.5. సో టోటల్ 50కి వస్తుంది. ఇప్పుడు బీ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తారంట. ప్రజెంట్ 50 ఉంది, ఇంకో 50 యాడ్ చేస్తే 100 ఫిల్ అవుతుంది. ఆ 50 కూడా బీ టైప్ యాడ్ చేస్తున్నారంట. సో బీ టైప్ 50 యాడ్ అవుతుంది. బీ టైప్ ఆల్రెడీ 12.5 ఉంది, ఇంకో 50 యాడ్ అయితే 62.5 అవుతుంది బీ టైప్ మొత్తం. ఈ స్టెప్లో ఏ టైప్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఏ 37.5 ఉంటుంది. ఇప్పుడు టోటల్ 100 ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మొత్తం అయిపోయింది. సో లాస్ట్ స్టెప్లో మొత్తం 100 ఫిల్ అయిపోయింది. ఈ 100లో 37.5 ఏ టైప్ ఉంది, 62.5 బీ టైప్ ఉంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, ఏ టైప్ పెట్రోల్ ఎంత పర్సెంటేజ్ ఉందని అడుగుతున్నారు. టోటల్ 100లో 37.5 ఉంది ఏ టైపు, అంటే 37.5% ఉంది. బీలో ఉంది. టోటల్ 100, అందులో ఏ టైప్ ఎంత ఉందని అడుగుతున్నాడు. ఏ టైపు 37.5 ఉంది. 37.5 పర్సెంటేజ్లో అడిగాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. 100 క్యాన్సిల్, 37.5%. ఈ స్టెప్ రాసుకుని చేసేంత అవసరం లేదు, జస్ట్ చూసి చెప్పేచ్చు. ఇక్కడ 100లో 20 అంటే 20%, 100లో 10 అంటే 10%, అలాగే 100లో 37.5 అంటే 37.5%. ఏం లేదు, ఇక్కడ చెప్పిన ప్రాసెస్ని మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాం. లాస్ట్లో ఏ టైప్ పెట్రోల్ ఎంత పర్సెంటేజ్ అని అడిగారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏ టైప్ పెట్రోల్ 37.5 ఉంది. మొత్తం 100లో 37.5 ఉంది. సో 37.5%. అంతే. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఏ టైపు, బీ టైపు. ట్యాంక్ కెపాసిటీ 100 అనుకుందాం. ఫస్ట్ ఏ టైప్తో ఫిల్ చేస్తున్నారు. సో ఇది 0 ఉంటుంది. సో టోటల్ 100 ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాంక్ హాఫ్ ఎంటీ అవుతుందంట. సో ఇది 50 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో టోటల్ 50 అవుతుంది, అంటే హాఫ్ ఎంటీ. ఇప్పుడు బీ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తున్నారంట. అంటే ఇది 50, ఇది 50. సో టోటల్ 100 ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ట్యాంక్ హాఫ్ ఎంటీ అవుతుందంట. అంటే ఇది 25, ఇది 25. సో టోటల్ 50కి వచ్చేస్తుంది, హాఫ్ ఎంటీ. ఇప్పుడు ఏ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తున్నారంట. ప్రజెంట్ 50 ఉంది. సో 50 ఏ టైప్ యాడ్ అవుతుంది. ఆల్రెడీ 25 ఉంది కాబట్టి 25 + 50 టోటల్ 75 అవుతుంది ఏ టైప్. ఇది 25 ఉంటుంది. టోటల్ 100 ఫిల్ అవుతుంది. మళ్ళీ హాఫ్ ఎంటీ అవుతుందంట. సో ఇది హాఫ్ అవుతుంది, అంటే 37.5 అవుతుంది. ఇది కూడా హాఫ్ అవుతుంది, 12.5 అవుతుంది. సో టోటల్ 50 అవుతుంది, హాఫ్ ఎంటీ. ఇప్పుడు బీ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తానంట. 50 ఉంది. సో 50 బీ టైప్ యాడ్ అవుతుంది, అంటే బీ టైప్ 62.5 అవుతుంది. ఏ టైప్ 37.5 ఉంటుంది. సో లాస్ట్కి 100 ఫిల్ అయిపోయింది. ఏ టైప్ పెట్రోల్ ఎంత పర్సెంటేజ్ ఉందని అడుగుతున్నారు. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 100. టోటల్ 100లో 37.5 ఉంది, అంటే 37.5%. బీలో ఉంది.